కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించున్నారు. 9 అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతున్నట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. దీనిపై మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శేఖర్, 9 అంశాలు ఒకే రోజు. ఏం జరగబోతోంది? ముఖ్యంగా ధరణి విషయం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. దాని మీద సమీక్ష జరుపుతారనే వార్త కూడా వినిపిస్తోంది. ఏంటి మీద గ్రీన్ పుట్స్? రైట్ హరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి ఓవరాల్ సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో 9 అంశాల మీద ఎజెండాగా తీసుకున్నారు. అట్లాగే గడిచినటువంటి 6 నెలల కాలంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాయి, ప్రజల నుంచి రెస్పాండ్ ఏ రకంగా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చర్చిస్తారు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కూడా ఏ రకంగా ప్రజలకి అందించాలి, అమలు చేయాలన్నటువంటి అంశం మీద దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చేరున్నారు. ఇక 9 అంశాలు ఈ ఎజెండాలో తీసుకున్నారు. ఈ ఎజెండాలో 9 అంశాలలో ప్రజాపాలన ఉంది, ధరణి సమస్యలు ఉన్నాయి, ఖరీఫ్కు సంబంధించినటువంటి వ్యవసాయం ఉంది, ప్రజారోగ్యం, అట్లాగే సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి అంశం ఉంది, మహిళా శక్తి, రీసెంట్గానే క్యాంటీన్లు ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్యాంటీన్లు విస్తరించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దాని మీద కూడా చర్చ జరుపుతున్నారు. దీంతోపాటు ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్కు సంబంధించినటువంటి నిర్మూలన, ఈ అంశాల మీద చర్చ జరగనుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా డ్రగ్స్కు సంబంధించినటువంటి నిర్మూలన మీద దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2-3 సార్లు కమాండ్ కంట్రోల్ రూమ్లో రివ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి. శేఖర్, గత ప్రభుత్వంలో ఇచ్చిన చూపినా లేదంటే ఇవ్వలేకపోయినా ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని అందరూ విస్మరించినట్టుగా కనిపిస్తుంది. దానిపైన ఉన్న చర్చకు వచ్చే అవకాశం ఉందన్నా క్లుప్తంగా చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్. వీ హావ్ సో మెనీ లైఫ్స్. ఖచ్చితంగా అది కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి పథకాన్ని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే వాటిని ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో చర్చలు జరిపారు. రాబోయేటువంటి ఏడాది కాలంలో 2 లక్షల నుంచి 4 లక్షల ఇండ్లను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో దానికి సంబంధించి బడ్జెట్ను కూడా కేటాయించనున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే 9 పాయింట్ల ఎజెండాతో సమావేశం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.